అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతులు హక్కులను పరిరక్షించాలి. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ ఉద్యోగుల క్రీడా పోటీలు. పోటీలను ప్రారంభించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. సాంఘిక విప్లవ జ్యోతి సమన్యాయ సత్యశోధకుడు పూలే. ఉభయ జిల్లాల్లో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. నారావారి పల్లెలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కసావు చీర ధరించి సభకు వచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రియాంక గాంధీతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। जय हिंद। విభిన్న ప్రతిభావంతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ 2016 చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. మూగా చెవిటి వారికి సహకారం అందించేందుకు గాను అవుట్సోర్సింగ్ పద్ధతిలో అనువాదకుడిని నియమించాలని సూచించారు. అన్ని రకాల వికలాంగత్వం ఉన్న వారికి సదరం సర్టిఫికేట్లను జిల్లాలోనే ఇప్పించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ ప్రారంభ వేడుకల్లో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. పోటీలను నవంబర్ 28 నుండి 30 వరకు 3 రోజుల పాటు నిర్వహించనుండగా జిల్లా పోలీస్ శాఖకు చెందిన విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్లు, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగానికి చెందిన 4 జట్లు వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పోటీ పడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగులు అన్ని రంగాల్లోనూ ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఈ క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, ఉద్యోగులందరూ ఒక్కటిగా పనిచేయడం, విజయానికి అవసరమైన సహాయ సహకారాలను ఒకరికొకరు అందించుకునే క్రీడా స్ఫూర్తి ఉద్యోగుల్లో ఉండాలని అన్నారు. ఓడిపోయే పరిస్థితుల నుండి విజయాన్ని సాధించడానికి ఏ విధంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, అలాగే ఎలా పనిచేయాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ క్రీడల ద్వారా తెలుసుకోవాలన్నారు. మీట్ గెలవడం ఓడిపోవడం గురించి కాదు, ఇది మనం కలిసికట్టుగా ఒక ప్లేస్లో మనం గ్యాదర్ అయ్యి
మనం ఒకరిని ఒకరు సపోర్ట్ చేస్తూ మనం ఎలా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో మనం ఎలా పోరాడాలి, మనం ఒక టీంలో అయినా పని చేసుకోవాలి, అది నేర్చుకోవడానికి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా చాలామంది ఒకరితో ఒకరు కలిసి పని చేస్తారు, ఒక టీంలో పని చేస్తారు. ఒకవేళ ఓడిపోతూ ఉంటే ఎలా మనము మన ఎఫర్ట్స్ను డైరెక్షన్ ఇచ్చి ఎలా మనం గెలవాలని దానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి జరిగినప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి రావడానికి, మీరంతా కలిసి మీ మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మీ ట్రైనింగ్లోనూ లేకపోతే మీ సెలక్షన్స్ టైంలో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అంతా కూడా మరొకసారి పునరుద్ధరించుకోవడానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి అంశాలు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, కుటుంబం యొక్క పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కూడా ఈ వార్షిక క్రీడోత్సవాలు అనేటువంటివి ఒక అవకాశాన్ని మీకు అందరికి కూడా కల్పిస్తాయి. ఆ స్ఫూర్తిని ఎక్కడ కూడా మనం తగ్గించుకుంటా అదే స్ఫూర్తితో ఈ 3 రోజులు మంచి ఉత్సాహంతో ఉల్లాసంతో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని మళ్ళా మీతో పాటు వెనక్కి అదే స్ఫూర్తిని తీసుకెళ్ళి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో కూడా చూపించాలని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్ సమీపంలోని పూలే జంక్షన్ వద్ద ఈ కార్యక్రమంలో పూలే విగ్రహానికి, చిత్రపటానికి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి కూడా నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ అధికారి పెంటోజీరావు, బీసీ సంఘ జిల్లా నాయకులు ముద్దాడ మధు మాట్లాడుతూ జ్యోతిబా పూలే జాతికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ప్రతి సంవత్సరం కూడా పూలే గారి జయంతి కార్యక్రమం, అదే వర్ధంతి కార్యక్రమం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం కూడా ఈరోజు మన కలెక్టరేట్ జంక్షన్లో మరి మన బీసీ నాయకులు ప్రతిఫలంతో ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పూలే చిత్రపటానికి పూలమాలను వేసి జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం, మహిళల విద్య అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడని పేర్కొన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో స్త్రీ జనోద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని తెలిపారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు సమాజంలోని మంచి చెడ్డలు, రాజకీయాలు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశానికి నిజాయితీ గల నేతలు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. నేడు స్కామ్లు చేసేవారు, లంచగొండులు, అవినీతి పరులు, దుర్మార్గులు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే యువతరం రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీ గల నేతలుగా ఎదగాలని ఆయన తెలిపారు. 49వ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, విద్యార్థులు ఈ విషయం గమనించాలని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే పూర్తిగా రూపుమాపు చేయాలని మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేవలం హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని అన్నారు. రాజకీయాలను మలుపు తిప్పాలి. ఎందుకంటే ఇవాళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. కామ్రేడ్స్, మీరు అందరూ కూడా
ఇవాళ ఏం జరుగుతుందో గమనించాలి. ఇవాళ ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు అక్కర్లేదు, దాన్ని మార్చాలని చెప్తా ఉన్నారు. ఈ రాజ్యాంగమే అక్కర్లేదంటా ఉన్నారు వాళ్ళు. మామూలు చెప్పడమే కాదు, చివరికి సుప్రీంకోర్టుకు పోయారు. భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో ఆయన ఫైల్ చేశాడు. మన రాజ్యాంగంలో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు ఉన్నాయి ప్రియాంబుల్లో, ఆ పదాలు తొలగించాలి. 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు ఆ పేర్లు చేర్చారు. పార్లమెంట్లో చర్చ జరగలేదు కాబట్టి సెక్యులరిజం అనే పదం ఉండకూడదు, సోషలిజం అనే పదం అందులో ఉండకూడదు అని చెప్పి ఆయన కోర్టుకు పోయారు. అదృష్టవశాత్తు చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం మొన్ననే ఆయన తీర్పు చెప్పాడు. సోషలిజం సెక్యులరిజం పదాలు తొలగించాల్సిన అవసరం లేదు, అవి కొనసాగించాలని చెప్పాడు. గజపతి నగరం మండలం మరుపల్లి బాలాజీ పాలిటెక్నికల్ కాలేజ్ వద్ద జరుగుతున్న ఎస్ఎల్డిపి శిక్షణా కేంద్రం వద్ద ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. పాలకొండ పంచాయతీ పరిధిలో సీతంపేట రోడ్లో నివాసం ఉంటున్న సిరిపురపు శ్రీనివాసరావు బాలాజీ పాలిటెక్నికల్ కాలేజీలో ఎస్ఎల్డిపి శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఆయన మృతికి వ్యతిరేకంగా శిక్షణా కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు రద్దు చేయాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఏ జిల్లా ఆ జిల్లాలో నాన్ రెసిడెన్షియల్ గా శిక్షణ ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి మరియు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మొండి వైఖరితో వారు అనుకున్నదే మొండిగా అమలు చేయడం వల్ల ఇప్పటికీ 2 ఉపాధ్యాయులు మృతి చెందడం తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వెంటనే ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలను రద్దు చేయాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏసీవి గురువారెడ్డి డిమాండ్ చేశారు. ఈ చలికాలంలో ఉపాధ్యాయులందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చుని పెట్టి ఉపాధ్యాయులు కూడా 100-150 కిలోమీటర్ల దూరం నుంచి రప్పించి రాత్రిపూట ఎటువంటి ఫెసిలిటీస్ లేని సెంటర్లో కూర్చుని పెట్టి ఈ విధంగా బలవంతంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అమానుషమైన యూటీఎఫ్గా అభిప్రాయపడుతున్నాం. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు ఒక ఉపాధ్యాయుని ప్రాణాన్ని ఈ సెంటర్లో కోల్పోయాం. ఇదే విధంగా గతంలో కూడా జరిగింది. సంఘాలుగా ఈ రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు రెసిడెన్షియల్ ట్రైనింగ్లు పెట్టకండి, ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉన్నాయో ఆ స్కూల్ టైమింగ్స్లో ట్రైనింగ్లు పెట్టి విడిచిపెట్టండి. ఉపాధ్యాయులు ఇంటికి వెళ్తారు. చాలామంది ఉపాధ్యాయులు ఈరోజు 58, 59, 60, 61 సంవత్సరాల వయసులో ఉన్నారు. వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి సెంటర్లో మీరు ట్రైనింగ్లు పెట్టి ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుతూ ఉన్నారు. ఈరోజు ఈ సెంటర్లో ఒక ఉపాధ్యాయుడు చనిపోయాడు. ఇది మీరు ఆడుతున్నటువంటి ఒక ఉపాధ్యాయుడితోటో వాళ్ళ కుటుంబాలతో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరి జీవితాలతో కూడా మీరు ఆడుతూ ఉన్నారు. ఈ విధానాలు కానీ సరికాకపోతే భవిష్యత్తులో అన్ని సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాటం చేయడానికి యూటీఎఫ్ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అభ్యుదయవాది, ఆశయాల వారధి, తెలుగు సాహిత్య సారథి గురజాడ కన్యాశుల్కం పేరుతో జరుగుతున్న సాంఘిక దురాచారపు వికృత రక్కసి కోరల నుండి ఆడవారిని కాపాడి సంఘంపై సమరశంఖాన్ని పూరించగా చీకటి తెరలు తొలగిపోయి జ్ఞానకిరణాలు ఉత్తేజితమయ్యాయి. ఈ నెల 30న తెలుగు జాతి వెలుగుజాడ గురజాడ వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. అభ్యుదయవాది, ఆశయాల వారధి, తెలుగు సాహిత్య సారథి గురజాడ కన్యాశుల్కం పేరుతో జరుగుతున్న సాంఘిక దురాచారపు వికృత రక్కసి కోరల నుండి ఆడవారిని కాపాడి సంఘంపై సమర సంఘాన్ని పూరించగా చీకటి తెరలు తొలగిపోయి జ్ఞానకిరణాలు ఉత్తేజితమయ్యాయి. గురజాడ పేరు తలుచుకున్నప్పుడల్లా నరనరాల్లో మానవత్వం పొంగి మానవతావాదాన్ని మనసు నినదిస్తుంది. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలిపెట్టమని ఆయన చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. గురజాడ రాసిన గీతం దేశమును ప్రేమించమన్న కొన్ని కోట్ల తెలుగు ప్రజల పెదాలపై ఎన్ని కోట్ల సార్లు నర్తించి ఉంటుంది. ఆ గీతం నిత్య స్మరణనే కాదు, నిరంతర ఆచరణను కూడా ఉద్బోధిస్తుంది. అది కాలభేదాలను దాటి నూతనత్వాన్ని తెచ్చుకునే సముజ్వల పాఠం. దాని సారము, సందేశము శాశ్వతం. జనతంత్ర వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలకు
దిశానిర్దేశం చేసే మహిమాన్విత మంత్రం ఆ గీతం. ఆ రచనలో మణిపూసలైన మహాకావ్యాలు. దేశాన్ని మట్టిగాను భూభాగంగాను చూడడమే పరిపాటి కాగా మనుషులుగా కూడా గుర్తించిన గురజాడ తన కాలానికి ఎన్నో మన్వంతరాల ముందున్నారు. మనిషిని ప్రేమించడమే తన మతంగా చెప్పుకున్న మానవతామూర్తి గురజాడ వెంకట అప్పారావు. బతికి చచ్చియు ప్రజలకు ఎవడు ప్రీతి చేకూర్చునో వాడే ధన్యుడు అంటూ మానవత్వాన్ని వినిపించిన మహాకవి గురజాడ అప్పారావు. ఆయన విజయనగర ఖ్యాతిని దశ దిశలా ఇనుమడింపజేశారు. విద్యల నగరమైన విజయనగరంలో సాహితీ సౌరభాలను కురిపించారు. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో వేగు చుక్కలా మెరిశారు. 100 ఏళ్లు దాటినా ఆయన అజరామరుడే. ఆకులందన అణగిమణిగి కవిత కోయిల పలకవలనోయ్ అంటూ ప్రజల కోసం ప్రజల భాషలోనే రాయాలని తలచిన సామాజిక విప్లవమూర్తి గురజాడ అప్పారావు. ఆయన రచనలన్నీ వేటికవే ఆణిముత్యాలు. గురజాడ రచనలన్నీ మాసిపోయిన ఒక్క దేశభక్తి గీతం దేశం అంటే మట్టి కాదోయ్ మిగిలిన చాలు ప్రపంచ కవులలో గురజాడ ఒకరని రుజువు చేయడానికి సాక్ష్యమని శ్రీశ్రీ వంటి మహాకవి చెప్పిన విషయాన్ని మరిచిపోకూడదు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎదిరించిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. రచయితగా, సాహితీకారుడిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా ఆయన రచనలు నేటికి ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నాయి. ఆయన పసిపిల్లలపై అమితమైన అనురాగాన్ని చూపించేవారు. తన మనవాళ్లతో పాటు చుట్టుపక్కలుండే పిల్లలకు బాలగేయాలు నేర్పేవారు. నైతిక విలువలు పెంపొందించే కమ్మని కథలు చెప్పేవారు. అప్పారావు న్యాయవాది కావాలని ఎంతగానో ఆశపడ్డారు. ఆ కోరిక తీరకపోయినా తాను చదువుకునే రోజుల్లో ఎస్ రాయవరంలో తాతగారింటి వద్ద గది తలుపు మీద జీవి అప్పారావు BA-BL జిల్లా మున్సిఫ్ అని రాసుకున్నారట. తాను న్యాయవాది కాకపోయినా న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివారు. తన కన్యాశుల్కం నాటకంలో సౌజన్యరావు పంతుల పాత్రలో న్యాయవాదిగా నటించారు. తెలుగులోనే కాదు, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ సంగీతంలోనూ అప్పారావుకు మెరుగైన ప్రవేశం ఉంది. ఆయన వీణ వాయించేవారు. చదరంగంలోనూ సిద్ధహస్తులు. గాంధీ కన్నా ముందే హరిజనోద్ధరణకు తన రచనల్లో శ్రీకారం చుట్టారు. మంచి అన్నది మాల అయితే మాల నేనేనవుదునో అని తన మనోభావాన్ని చాటి చెప్పారు. ప్రకృతి సౌందర్యాన్ని చూడడం గురజాడకి ఎంతో ఇష్టం. 1909లో నీలగిరులను సందర్శించినప్పుడు అక్కడ కొండల అందాలను చూసి పాటలు రాశారు. జానపద కళలన్నా అప్పారావుకు మక్కువే. తోలుబొమ్మలాట, భాగవతం అంటే ఎంతో ఇష్టం. గంటస్తంభం వద్ద సంబంధిత పుస్తకాలు కొనుక్కొని ఆయన చదివేవారట. కన్యాశుల్కం నాటకంలో రామప్ప పంతులు, లుబ్ధావధానులు, అగ్నిహోత్రావధానులు, గిరీశం పాత్రల్లో తోలుబొమ్మలాట ఆడించి రక్తి కట్టించారు. దేశమంటే మనుషులను ఎలుగెత్తి చాటడంలో వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళగలిగిన విలక్షణ క్రాంతిదర్శి అప్పారావు. దేశము, రాజ్యము అనే భావనే అంకురించని గణ సమాజంలో అస్తిత్వానికి మనిషే మణిదీపము, కొలమానము. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమంటాడు ఆయన. మంచి గతమును కొంచెమే మందగించక ముందుకు అడిగేయమన్నారు. వ్యర్థ కలహం వద్దని, కత్తి వైరం కాల్చమని హితవు చెప్పారు. దేశాభిమానపు గొప్పలు మానేసి జనానికి నికరంగా పనికొచ్చేది చేసి చూపించమన్నారు. దేశస్థులంతా చట్టపట్టాలు వేసుకుని నడవాలని, అన్ని జాతులు మతాలు అన్నదమ్ముల్లా మెలగాలని సందేశమిచ్చారు. మతం వేరేనా, మనుషులు ఒకటే, మనుషులు ఉండాలని అన్నారు. దేశమనే దొడ్డ వృక్షం ప్రేమలనే పూలెత్తాలని, ఆ చెట్టు మూలం నరుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలని స్వప్నించారు. ఆ మహనీయుని కలలను సాకారం చేయడానికి మనమందరం కృషి చేద్దాం. విజయనగరంలోని 16వ డివిజన్లో జరిగిన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. 19వ నెంబర్ సచివాలయం నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయుక్తంగా ఉండే బోర్వెల్, చెట్టు దిమ్మన ఏర్పాటు చేయాలని, అలాగే పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. అంబటి సత్రం నుండి కొత్తపేట వెళ్లే రహదారిలో ప్రధాన కాలువను మరమ్మతులు చేయాలని సూచించారు. కొలిచివీధికి వెళ్లే రహదారిలో ప్రధాన కాలువను కప్పివేసి సోఫాలు తయారీకై అవసరమైన సామాగ్రిని కాలువపై ఉంచడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తొలగించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని
పాల్గొని మధ్యాహ్నం భోజన పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. 16వ డివిజన్లో ఉన్న పెద్ద కాలువ ఒకటి ఏసీ గారి దృష్టికి తీసుకొచ్చాం. అది మేజర్ వర్క్. అలాగే చిన్న ఇప్పుడు ఒక బోర్ ఒకటి పల్లెం కట్టవలసింది. ఇంకా వార్డులో ఉన్న కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి. ఆ రోడ్లు కూడా ఏసీ గారికి చూపిస్తాం. అలాగే మాకు ఈ పోల్స్ అని అలాగే కొలాయిలని కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. అవి కూడా ఏసీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ వచ్చిన పనులన్నీ కూడా మాకు చేసి పెడతారని త్వరితగతిన. అలాగే ఇప్పుడే చెప్పారు ఏసీ గారు 20 లక్షల రూపాయల వరకు చిన్న పనులు చేస్తామని. చాలా సంతోషం. అవన్నీ కూడా ప్రజలకి చేసి మా వార్డుని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గురువారం వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 16వ డివిజన్ 16వ వార్డు 19వ సచివాలయం పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధి అయిన కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో వారు కొన్ని ఐడెంటిఫై చేసిన వర్క్స్ అన్నీ చూపిస్తున్నారు. పర్యటనలో భాగంగా మనం అంగన్వాడీ కేంద్రం, ఈ మధ్యాహ్నం మీల్స్, మిడ్ డే మీల్ ఇవన్నీ కూడా చూడవలసి ఉన్నాయండి. ఇవి చూసి ప్రపోజల్స్ అన్నీ సాయంత్రం మేము కలెక్టర్ గారికి పంపించడం కమిషనర్ గారి ద్వారా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుందండి. నమస్కారం. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఏర్పాటు చేసిన శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో సంస్థ సౌజన్యంతో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శిబిరానికి హాజరైన దివ్యాంగులు వయోవృద్ధులతో మమేకమయ్యారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరంలో ఎంపికైన వారికి పత్రాలను పంపిణీ చేశారు. 1-2 నెలల్లో పరికరాలు వస్తాయని వాటినప్పుడు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించినట్లు గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య ఆరోపించారు. గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా హామీలు అమలు చేయకుండా జగన్పై అవినీతి ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. హామీల అమలుకు ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు కావాలి ఎంక్వైరీలకి? అంటే ఒక మంచి పని, ప్రజలకు మంచి పని చేస్తుంటే దాన్నేమో మళ్ళీ ఈరోజేమో హర్షించే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వాలు. మేము చేసిన పని ఈరోజు హర్షిస్తున్నారు. అనేది ఏదైనా ఒకటే తీయగలిగారా? ఈరోజు ల్యాండ్ సర్వే కంటిన్యూ చేస్తున్నారు, దీపట్ట భూములు కంటిన్యూ చేస్తారు. ఈయన తీసే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే అది మంచి, ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం కాబట్టే ఆ రోజునేమో ప్రజలు ఏదో మబ్బు పెట్టి ఎన్నికల్లోనేమో గెలియాలి అని ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమం కూడా సామాన్య ప్రజలకి, ఏదైతే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయో అందరికి కూడా మంచి చేసే కార్యక్రమానికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పనిచేశారని సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. ఇంకా అలాగే ఫ్రీ బస్ ఇస్తా అన్నాడే, దాని గురించి ఊసేత్తట్లేదు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఎల్లప్పుడూ దూరదృష్టితో వ్యవహరిస్తారు. వారు స్థిరమైన జీవన విధానాన్ని మరియు పునరుత్పత్తి శక్తులను ప్రోత్సహించడంలో అపారమైన ఆసక్తిని కనపరుస్తారు. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడంలో ఒక అడుగు ముందుకు వేశారు. ఈరోజు ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపారు. ఈ స్కూటర్ కేవలం 3 యూనిట్ల విద్యుత్తును ఉపయోగించి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది గర్భణ ఉద్గారాలను తగ్గించడానికి మరియు పర్యావరణం పట్ల జాగరూకత కలిగిన నిర్ణయాలను తీసుకోవడానికి, ఇతరులను ప్రేరేపించడంలో వారి అచంచలమైన ప్రజ్ఞకు సాక్ష్యం. పూర్తిగా ఛార్జ్ అయిన ఈ స్కూటర్పై ఉత్సాహంగా అశోక్ గజపతిరాజు తమ క్యాంపస్ మొత్తం సాఫీగా ప్రయాణించారు. వరి పంట కోత కోసిన తర్వాత కోత కోసే ముందు రెల్లి రాచపురుగు వరి పంటను నాశనం చేస్తుందని, ఆ పురుగును నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు పేర్కొన్నారు.
కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఈ రోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. రెల్లి రాచపురుగు నియంత్రణకు ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఆ పురుగు నియంత్రణకు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. వరి మొక్క కాండాన్ని తినివేస్తుందని, పగలంతా ఆ పురుగు నిద్రిస్తూ రాత్రి సమయాల్లో కంకులను కొరికివేస్తుందని చెప్పారు. దీంతో వరి పంట రైతులకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇటు పోస్పాటరాగ, అలాగే గజపతి నగరం, బొండపల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే మరి కొంచెం వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయో, అంటే అక్టోబర్లో వర్షం సరిగా పడని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ రెల్లి రాల్చి పురుగు అనేది కొంత ఉధృతి మనం గమనించడం జరిగింది. ఈ పురుగు ఏం చేస్తుందంటే అండి, మొక్క మొదల భాగంలో పగలంతా కూడా అది విశ్రాంతి తీసుకుంటూ నైట్ అంటే రాత్రి సమయాల్లో మాత్రమే పైకి వెళ్ళి ఈ మొక్కలో మనకేంటంటే కంకిలోని రెల్లులను అది కొట్టివేయడం జరుగుతుంది అనమాట. అది ఏ విధమైన గింజలు తినడం అట్లాంటిది ఏం చేయదు. ఈ రెల్లులను మాత్రం చిన్న చిన్న మొక్కల కింద అది కొట్టేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ విధంగా మరి రెల్లు అంతా కూడా విరిగిపోవడం మూలంగా, రాలిపోవడం మూలంగా మనకి గణనీయమైన లాసు జరుగుతుంది. కాబట్టి రైతు సోదరు తప్పనిసరిగా ఈ రెల్లు రాల్చి పురుగు కొరకు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని కొరకు మనకి ఏంటంటే మనం ఆల్రెడీ మా రైతు సేవా కేంద్రాల ద్వారా, మన ఆర్ఎస్కే అసిస్టెంట్స్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా మనం ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు గత 15 రోజుల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఏంటంటే క్లోరిపైరిపాస్ 250 మిల్లీలీటర్లు, క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఒక 1/2 లీటర్ క్లోరిపైరిపాస్ ద్రావణాన్ని మనం ఉపయోగించుకుని చేయవలసిన అవసరం ఉందండి. అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటది 100 గ్రాములు ఒక 10 నుంచి 15 ట్యాంకుల నీటితో కలిపి ఈ 100 గ్రాములు మనం పిచికారీ చేయవలసిన అవసరం ఉందన్నమాట అండి. ముఖ్యంగా మరి రైతు సోదరులు వాదల మీద ఉన్న ధాన్యాన్ని మీద కూడా ఇది పిచికారీ చేయాలండి. ఎందుకంటే ముఖ్యంగా వాదలు వేసిన తర్వాత మనకు 5 రోజులు దగ్గరగా మనం దాన్ని ఎండకి ఆరబెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఈ పురుగు తినేసే పరిస్థితి ఉంటుంది అనమాట అండి. చాలా వరకు మరి ప్రదేశాల్లో రైతు సోదరులు ఇంకా 2-3 రోజులు మాకు కోస్తాం కదా, పెద్దగా ఇబ్బంది లేదన్న దృష్టితో ఉన్నట్లుగా గమనించడం జరిగింది. తప్పనిసరిగా మరి రైతు సోదరులందరూ కూడా ఈ మందులేక పిచికారిని కంపల్సరిగా చేయవలసిందిగా మరీ కోరుతా ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, ఏపీలో ఉపాధి హామీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నాయకులు అపహాస్యం చేస్తున్నారని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన సర్పంచ్, ఎంపీటీసీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష పోరాటంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్రామ సభలు అపహాస్యం చేస్తున్నారని, మండల, జిల్లా పరిషత్తులో నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ కార్యకర్తలు వెండర్లుగా ఏర్పడి పేద ప్రజల ధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్ఆర్జీఎస్ చట్టానికి వ్యతిరేకంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఎంపీటీసీ కెల్లా త్రినాథ్, ఇతర సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామ సభలో పెట్టి మనకి ఆ వర్కులు శాంక్షన్ చేయాలి, కానీ అది జరగలేదు. వాళ్ళకి నచ్చినవే వాళ్ళు ఆ వర్కులు ఎంపిక చేసుకొని ఆ గ్రామ సభలో సర్పంచ్ గారు ఇచ్చిన వర్కులుగా ఏవి కూడా శాంక్షన్ అవ్వలేదు. ఇంతేకాకుండా మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి మరి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ప్రాతినిధ్యం ఇవ్వకన్నా వీళ్ళు ఒక వెండర్ని క్రియేట్ చేసుకొని ఆ వెండర్ ద్వారా ఆ వర్కులు ఆ గ్రామాల్లో చేయించడానికి మరి సందర్భం చేసింది ఈ గవర్నమెంట్. ఇది ఎంతవరకు సమంజసం? అదే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ, పంచాయతీ వారు కానీ ఆ వర్కుని తీసుకున్నట్లయితే, ఆ వర్క్ చేసినట్లయితే టెక్నికల్గా ఆ గ్రామంలో ఏదైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ని పరిష్కారం చేయాలంటే ఆ లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, పంచాయతీ బాడీయే ఆ సమస్యని పరిష్కారం చేయగలదని ఇవాళ వెండర్ కోడ్ క్రియేట్ చేసి ఆ వెండర్ ద్వారా ఆ వర్కులు చేయించడం అది ఎంతవరకు సమంజసం అని ఇవాళ మరి సూటిగా మీడియా ముందు అడుగుతున్నాం. అంతకారం ఇస్తూ ఒక మంచి చట్టం ఏదైనా వచ్చింది అంటే అది 2005 జాతీయ ఉపాధి హామీ చట్టం. కానీ నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను అపహాస్యం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే చట్ట వ్యతిరేక చర్యలు మానుకొని చట్టాన్ని సక్రమంగా అమలు చేయని పక్షంలో లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ప్రత్యక్ష పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని
ప్రభుత్వం అప్పటికి స్పందించిన పక్షంలో ప్రజా కోర్టులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ప్రభుత్వానికి ఇస్తున్న డిమాండ్ ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ చట్టం 2005 షెడ్యూల్ 1 పారా 4లో చెప్పిన విధంగా గ్రామ సభల్లోనే ఎన్ఆర్ఈజీఎస్ పనులు గుర్తింపు చేయాలి. తర్వాత గ్రామ సభలో ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఆ గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేయడం జరిగిందో ఆ ప్రాధాన్యత క్రమంలోనే జిల్లా కలెక్టర్ గారు ఆ పనులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. ఆ రకంగానే పనులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగనే జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ నెట్వర్క్ వారి సహకారంతో బాలలకు అందుబాటులో న్యాయం కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలోని 27 మండలాల్లో నిర్వహించడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ ఎం ప్రసాదరావు పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బాల్య వివాహాలను నియంత్రించడానికి తమ సంస్థ ఎంతగానో పనిచేస్తోందన్నారు. మన జిల్లాను విజయనగరం జిల్లాను కూడా బాల్య వివాహ రహిత జిల్లాగా దీన్ని రూపుదిద్దడానికి జిల్లా యంత్రాంగంతో కలిసి ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, అలాగే డిఆర్డిఏ, పోలీస్, రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, మెప్మా మొదలైనటువంటి అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొదలైనటువంటి అన్ని డిపార్ట్మెంట్ల తాలూకా సహకారాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళి ప్రచారం ద్వారా ఈ బాల్య వివాహాలని అరికట్టాలి అనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. విజయనగరం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు డిసెంబర్ 3వ తేదీన క్రీడా పోటీలు నిర్వహించనున్నామని జిల్లా వికలాంగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు పోటీలు ఉంటాయని అన్నారు. డిఎస్డిఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా పోటీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వికలాంగ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ దివ్యాంగుల క్రీడలకు సంబంధించి 4 అంశాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మైదానంలో 3వ తారీఖున గౌరవ కలెక్టర్ గారి అనుమతితో 3వ తారీఖున మరియు డిజేబుల్డ్ వెల్ఫేర్ ఏడీ గారితో కోఆర్డినేట్ చేసుకుని, అదేవిధంగా ఈ ఏవైతే సంఘాలు ఉన్నాయో ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ కేటగిరీ ఉన్నారో వారందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రోగ్రాం వారికి ప్రపంచ ఆ డిజేబుల్డ్ దినోత్సవం సందర్భంగా వారి పార్టిసిపేషన్ అందరిని కూడా మేము క్రీడాకారులు కాకుండా ఒక అతిథులుగా వారిని రిసీవ్ చేసుకుని మాకున్న దానిలో సాధ్యమైనంత వరకు మంచి వసతి మరియు క్రీడా సదుపాయాలు కల్పించి ఈ ప్రోగ్రాం 3వ తారీఖున రాజీవ్ క్రీడా ప్రాంగణంలో గౌరవ కలెక్టర్ గారి అనుమతితోటి నిర్వహించడానికి మేము తలపెట్టుకున్నాం. 2వ తారీఖు 8 గంటలకల్లా రాజీవ్ క్రీడా ప్రాంగణంకి విచ్చేసి చక్కటి వాతావరణంలో ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు వాళ్ళతో ఈ డిజేబుల్డ్ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి మనకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగిందని, దీని గురించి ఈరోజు దివ్యాంగుల సోదరులు ఎవరైతే ఆ కన్సర్న్డ్ హెచ్హెచ్, ఓహెచ్, విహెచ్ కేటగిరీ ఉన్న దివ్యాంగుల సంఘాలు అందరితో కూడా పిలిచి ఈరోజు నేను మరియు డిఎస్డిఓ గారితో కలిపి ఇద్దరు కూడా ఈ సంఘాలతో మనం డిజేబుల్డ్ 3వ తారీఖుని స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగిందండి. అది జిల్లా కలెక్టర్ గారు ఆదేశం. ఉడుముతో వంట చేస్తూ తిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న యూట్యూబర్ జైలు పాలయ్యాడు. జంతు పరిరక్షణ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పార్వతీపురం అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం మండలంకు చెందిన చీమల నాగేశ్వరరావు, నానిబాబులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని అక్యూజ్డ్ ఆయన యూట్యూబ్ వీడియో చేశాడు. అయితే ఇది చేసినంత కూడా ఒక వీడియో రూపంలో చేసి యూట్యూబ్లో పెట్టేటప్పటికి చాలామందికి దృష్టికి వెళ్ళింది. మాకు వచ్చిన కంప్లైంట్ యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ అయినా అది స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి వారి నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే తక్షణమే వారిని ఎంక్వైరీ చేయగా వాళ్ళు కూడా నేరాన్ని అంగీకరించారు. సో ఇది మేము చేసామని చెప్పి వాళ్ళు అంగీకరించారు. వారి యొక్క స్టేట్మెంట్స్ని ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది.
అయితే ఇక్కడ ఆ ఇండియన్ మానిటర్ లిజార్డ్ అంటారు. దానికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే వెరానస్ బెంగాలెన్సిస్ అంటారు. బెంగాల్ మానిటర్ లిజార్డ్ లేదా ఇండియన్ మానిటర్ లిజార్డ్ అంటారు. ఇది మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. అలాగే ఇతర సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ కంట్రీస్లో కూడా కనబడుతుంది. సో అటువంటి అరుదైనటువంటి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఏ యొక్క వైల్డ్ యానిమల్ ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి థ్రెటన్ అయిందా, ఎక్స్టింక్ట్ అయిందా, ఇంకా దాని పరిస్థితి ఎలా ఉంది, నియర్ థ్రెటన్డా, సో అని చెప్తుంటారు. దాని ప్రకారం చూస్తే ఇది చాలా అరుదైనటువంటి యానిమల్, ఇది నియర్ థ్రెటన్ లిస్ట్లో ఉంది ఆల్రెడీ. సో ఇలాంటివి మనం కంపల్సరీగా కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొనంగా నిందితులైనటువంటి మొదటి వ్యక్తి అంటే యూట్యూబ్ ఎవరైతే చేస్తారో అతను శ్రీమల నాగేశ్వరరావు సన్నాపు చిన్నలక్ష్మి. ఆయనేమో జూనియర్ లైన్ మ్యాన్గా APEPTCలో జాబ్ చేస్తున్నాడు. అలాగే రెండో వ్యక్తి ఈయన ఎలకల నానిబాబు అన్న వ్యక్తి, ఆయన డిప్లొమా చదివాడు. అది చదువుకుని బాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభిన్న ప్రతిభావంతుల హక్కులను పరిరక్షించాలి. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ ఉద్యోగుల క్రీడా పోటీలు. పోటీలను ప్రారంభించిన విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి. సాంఘిక విప్లవ జ్యోతి సమన్యాయ సత్యశోధకుడు పూలే. ఉభయ జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.